ఎస్సీ వర్గీకరణపై పెరుగుతున్న వ్యతిరేకత. కడప జిల్లా మైదుకూరులో బంద్ పిలుపులో భాగంగా మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఇది మోడీ రాజ్యాంగమా, భారత రాజ్యాంగమా అంటూ ప్రశ్నిస్తున్న మాలలు. రాజకీయ కోణంలో చీకటి ఒప్పందాలతో చేసిన ఎస్సీ వర్గీకరణ తీర్పును వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్. దిష్టిబొమ్మ దగ్ధం, మాలలు న్యాయం కోసం ఉద్యమించాలంటూ పిలుపు. ఎస్సీ వర్గీకరణ అంశానికి వ్యతిరేకంగా మాల మహానాడు జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు కడప జిల్లా మైదుకూరులో మాల మహానాడు నాయకులు, మాలలు తమ నిరసన వ్యక్తం చేశారు. మైదుకూరు పట్టణం రాయల్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది భారత రాజ్యాంగమా, మోడీ రాజ్యాంగమా అంటూ నినదించారు. ఇప్పటికైనా చీకటి ఒప్పందాలతో వచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును వెనక్కి తీసుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మాలమహానాడు నాయకులు తీట్ల చిట్టిబాబు, అయితాబాబు, భూమిరెడ్డి చిన్నమాధవయ్య, బండి పుల్లయ్య, పసల సుధాకర్, పులకా గోపాల్, ఉప్పలపాటి కుమార్, డేవిడ్, గాలితొట్టి వెంకటేశ్వర్లు, ఎద్దుల వసంత్ కుమార్, కొత్తపల్లి చంద్రమౌళి, జకరయ్య, యనోష్ కుమార్, పి బాలసుబ్బయ్య, పసల పవన్ కళ్యాణ్, బుల్లబ్బి, పవన్ తదితరులు పాల్గొన్నారు. దళితుల ఐక్యత, వద్దులాలి దళితుల ఐక్యత. వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సోదరులారా, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతి యావత్ 29 రాష్ట్రాలు కలిసినటువంటి భారతదేశం వర్గీకరణ వద్దు, ఐక్యతే ముద్దు అనేటువంటి నినాదానికి తెరలేపి ఈ నెల 21వ తారీఖున అనగా ఈ దినమున భారత్ బంద్ను ఏర్పాటు చేయడము నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మాల మహానాడు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఆ సందర్భంగా మనము ఆ ఇచ్చినటువంటి భారత్ బంద్కు నిరసిస్తూ ఈరోజు మైదుకూరులో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మాల మహానాడు ఆధ్వర్యంలో. సోదరులారా, ఈ వర్గీకరణ అనేది చీకటి ఒప్పందంతో జరిగిందని ఈ ప్రభుత్వాలకు, ఈ సుప్రీంకోర్టుకు మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే 2004లో ఇదే ధర్మాసనము 5 మంది న్యాయమూర్తులతో ఈ తీర్పు చెల్లదు అని స్పష్టంగా తెలియపరిచినటువంటి సుప్రీంకోర్టు. అంటే మనకు ఈ జిల్లాలో న్యాయము జరగకపోతే హైకోర్టుకు వెళ్తాము, హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు పోతాము. అయ్యా, సుప్రీంకోర్టుకు పోతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పు కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. అలాగనే మేము ఇచ్చినటువంటి ఈ పిటిషన్ కూడా వర్గీకరణ చెల్లదనేటువంటి అంశాన్ని
తీవ్రంగా పరిశీలించి 2004లో 5 మంది ధర్మాసులు 5 మంది న్యాయమూర్తులు ఇది చెల్లదు అని వాళ్ళు తీర్పిచ్చారు. అంటే వాళ్ళు చదువుకున్నవారు కాదా, వాళ్ళు చట్టం తెలిసిన వారు కాదా, వాళ్ళు తెలియని వారు కాదా? వాళ్ళు కూడా చదివి పాస్ అయ్యి ఒక ఉద్యోగంలో కూర్చున్నటువంటి న్యాయమూర్తులే కదా. అలాంటి న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు చెల్లదు అని, అలాంటి తీర్పు వర్గీకరణ చెల్లదని 2004లో ఇస్తే అదే న్యాయమూర్తులు ఈరోజు వర్గీకరణ చెల్లుతుందని ఎట్లా మీరు ఇస్తున్నారు ఆ తీర్పు? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది మోడీ మందకిష్టా చేసినటువంటి చీకటి ఒప్పందం అని స్పష్టంగా దీంట్లో అర్థమవుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఇది చీకటి ఒప్పందంతో జరిగింది. గతంలో ఇచ్చినటువంటి తీర్పు మళ్ళా ఈరోజు చెల్లుతుందని ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇది నమ్మశక్యం కదా? ఇది నమ్మశక్యంగా లేదు కనుకనే ఈరోజు యావత్ భారతదేశం అంతా బంద్ ప్రకటించడం జరిగింది. అంటే మీరు ఇచ్చినటువంటి తీర్పు మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నమ్మకం లేదు కనుకనే ఈరోజు భారత్ బంద్ ప్రకటించింది. భారత్ బంద్ ప్రకటించడానికి సంకేతము వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అనేటువంటి నినాదము యావత్ భారతం అంతా గమనించి ఈరోజు పాటించడం జరిగింది. అందులో భాగంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాంను ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియకుంటూ, ఇది మోడీ రాజ్యాంగమా భారత రాజ్యాంగమా? ఇది మోడీ రాజ్యాంగమా లేక భారత రాజ్యాంగమా? భారత రాజ్యాంగం గొప్పదా, సుప్రీంకోర్టు గొప్పదా? భారత రాజ్యాంగం గొప్పదా, సుప్రీంకోర్టు గొప్పదా? భారత రాజ్యాంగాన్ని అనుసరించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీర్పు ఇవ్వాలా. అట్లాంటిది 28 రాష్ట్రాల్లో ఆనాడు 3 రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణకు అనుకరించినాయి. 11 రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలన్నీ వర్గీకరణను వ్యతిరేకించినాయి. అవి మీకు అందరికీ తెలుసు. మోడీ రాకముందు బోలో త్రివేదిని 5 మంది ధర్మాసనం సుప్రీంకోర్టులో ఆ రోజు ఎస్సీ వర్గీకరణ చెల్లదని బోలో త్రివేది ఆ రోజు 5 మంది సభ్యులతో కూడి తీర్పు చెల్లదని కొట్టేసింది. ఏమయ్యా వాళ్ళు ఆ రోజు న్యాయమూర్తులు కాదా? వాళ్ళు చదవకుండానే న్యాయమూర్తులు అయినారా? మీరు ఇప్పుడు చెప్పిన వాళ్ళే న్యాయమూర్తులా? మోడీ గారు మీరు న్యాయమూర్తులను కూడా మీ కాళ్ళ చెప్పుల కింద వాడుతున్నారే, ఇది న్యాయమేనా? న్యాయస్థానాన్ని భారతదేశంలో ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం చేస్తారని చెప్పి సుప్రీంకోర్టుకు వస్తారు. అట్లాంటి ప్రధానమంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కాళ్ళ కింద పెట్టుకొని వాళ్ళను వాడుకుంటున్నాడంటే మిగతా భారతదేశంలో ఉండే ప్రజానీకానికి ఏం న్యాయం చేస్తావు? నువ్వు ప్రధానమంత్రిగా ఉండడమే నువ్వు తప్పు, 3 సార్లు తప్పు. రాజ్యాంగాన్ని మోడీ రాజ్యాంగంగా మార్చకాకున్నా ఆయన మోడీ రాజ్యాంగంగా మార్చాకు, భారత రాజ్యాంగంగా ఉన్ని మా ఆంధ్ర రాష్ట్రంలో 31 లక్ష మంది మాదిగలుంటే 66 లక్షల మంది మాలలు ఉండరు ఓటర్సు. 66 లక్షల మంది ఓటర్సు మాలలు ఉంటే రాష్ట్రంలో మాదిగలు 31 లక్ష మంది ఉంటే ఈయన చీకటి ఒప్పందంతో వర్గీకరణ చేస్తాడు. అంటే రాష్ట్రంలో ఇన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాల్లో ఇట్టే వర్గీకరణ చేస్తా పోతుంటావా నువ్వు? ఏమయ్యా చదువుకునేదానికి విలువ కొంచెమన్నా ఇవా? సుప్రీంకోర్టు ఆ రాజ్యాంగానికి అసలు మీరు లోబడరా? రాజ్యాంగం అంటే మీకు భయం లేదా? రాజ్యాంగం అంటే అంబేద్కర్కు విలువ ఇయ్యారా? దీన్ని చూసుకొని ఒకసారి ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులకు ఒకసారి నమస్కారము, ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోండి స్వామి, ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోండి. భారతదేశంలో ఉన్నటువంటి ఈ జాతులకు వైరులాలు వైద్యాలు పెట్టి వాదలాటలు పెట్టకాకండి, మంచిది కాదు ఇది. మీకు నెక్స్ట్ ఈ 5 ఏళ్ళే మీరు మళ్ళా ఉంటుంది అనుకుంటానేమో. మళ్ళా వచ్చేటప్పటికి మీరు మామూలు రోజు 21వ తేదీన ఇచ్చిన భారతదేశం ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశంలో ఉన్న ఒక ప్రజలందరూ మాల మహానాడు యొక్క తండ్రి ఒక న్యాయస్థానం నాయకత్వము దాని పిలుపు మేరకు భారతదేశం ఈరోజు 21వ తేదీ పిలుపు ఇచ్చి ఈరోజు భారత్ బంద్ అని ప్రకటించడంలో ఈ యొక్క
భాగం కడప జిల్లా అయిన మైదుకూరు గ్రామంలో మైదుకూరు యొక్క విజయపూర్ గ్రామం కూడా మాలల ఐక్యత అందరూ కలిసి ఒక కూటమిగా చేరి ఈ సుప్రీంకోర్టును ఈ వర్గీకరణను తిరస్కరించడానికి ఇచ్చిన యొక్క ఆదేశాల మేరకు మేమందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ దేశంలో ఈ భారతదేశంలో అంతా కూడా రాజ్యాంగం లోబడి రాజ్యాంగ చట్టానికి లోబడి బీఆర్ రాసిన రాజ్యాంగాన్ని తల్లి అనుసరించి ఈ రాజ్యాంగం ఈ భారతదేశంలో నడుస్తుంటే కొద్ది రోజులలో కొద్ది స్వల్పమైన కొన్ని అనేక వర్గాలలో వారిని అనగదొక్కడానికి వారి జాతులను చీల్చి చెండాడడానికి రాజకీయ పయంగాలు ఎన్నో చేస్తున్నాయి. అది ఒక న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. బిఆర్ అంబేద్కర్ ఆనాడే రాసిన్నవాడు, బిఆర్ రాజ్యాంగంలో ఆనాడే పొందుపరిచేవాడు ఏబీసీల గురించి. ఆనాడు ఆయన వర్గీకరించింటే ఈనాడు వర్గీకరణ ధర్మశాస్త్ర వర్గీకరించవచ్చు. ఆ వర్గీకరణ లేదని ఆనాడు ఆయన దాంట్లో తిరస్కరించి లేదని ఆనాడు పొందుపరిచినాడు. అంటే ఎస్సీ వర్గీకరణ పైన దళిత సంఘాలందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ ధర్నాన్ని ఈ బంద్ను ప్రకటించడం ఈరోజు జరిగింది. ఎందుకు చేస్తున్నామంటే ఎస్సీ వర్గీకరణ జరగడం వలన ఒక దళితులకు అన్యాయం జరుగుతుంది, మీరు న్యాయం జరుగుతుందని ధర్మాసనమే మీ ధర్మాసనమే ఒకప్పట్లో ఎస్సీలకు ఏర్పాటు చేసింది. ఈ విధంగా చేస్తే నష్టం జరుగుతుందని భావించిన వారు ఇప్పుడు ఎస్సీలకు న్యాయం చేయాలని మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు ఇదే ప్రేమను వర్గీకరణ మీద కాకోకుండా మరో ఏ విధంగా చేయొచ్చు కదా. దళితులకు జరిగిన అప్రాసిటీ కేసులను కాల పరిమితి తగ్గించండి, సబ్సిడీలు ఇవ్వండి వాళ్ళకి, అలాగే ఉద్యోగ భద్రత కల్పించండి, ఉద్యోగాలలో రాయితీలు ఇవ్వండి. ఆ విధంగా వాళ్ళని మీరు ముందుకు తీసుకుపోవాల్సింది తప్ప రాజ్యాంగాన్ని విరుద్ధంగా మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఒక వర్గం వారు మీకు సపోర్ట్ చేశారు, మిగతా వాళ్ళు చేయలేదని మీకు మీ అనుగుణంగా మీ అవసరాల అనుగుణంగా మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చుకుంటే ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పాం. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని నేను మారుస్తానన్నాడు. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మాలలమైన మేమందరము మా యొక్క సమస్యలు తెలుసుకోండి. మీరు మీ ఇష్టానుసారంగా చేయడానికి ఇది కాదు. సుప్రీంకోర్టు గారికి ఒక చిన్న మనవి, తండ్రికి చెప్పుకుంటాం, సమస్య వస్తే తండ్రే కొడితే ఎవరికి చెప్పుకుంటాం. అలాంటి సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబు కాదు. ఈ సభాముఖంగా మీకు తెలియపరిచేది ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకునేంత వరకు మాల సంఘాలైతేనేమి, బహుజన సంఘాలైతేనేమి, దళిత సంఘాలైతేనేమి భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. జై భీమ్.